హైడ్రా కమిషన్ తీసుకున్న నిర్ణయాల పట్ల పబ్లిక్ అసలు ఏమనుకుంటున్నారో వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. సో గత 1 మంత్ నుంచి హైడ్రా పేరు చెప్తేనే మొత్తం అక్రమ నిర్మాణాలు ఎవరైతే చేపట్టారో వాళ్ళంతా నిద్రపోవడానికి కూడా వాళ్ళకి వణుకు పడుతుంది. సో మొత్తం మీద ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల మీరేమంటారు? చాలా బాగుంది సార్. ఎందుకంటే ఇప్పుడు పాలిటిక్స్ అనేది బాగా పెద్ద బిజినెస్ అయిపోయింది. పాలిటిక్స్లోకి వచ్చిన వాళ్ళంతా ప్రభుత్వ భూములన్నీ ఆక్రమించుకొని కబ్జాలు చేసుకొని పెద్ద కుంభకోణాలు చేస్తున్నారు. దాన్ని చిన్న చిన్న వాళ్ళు ఎవరు పట్టించుకోవడానికి కూడా భయపడుతున్నారు. ఇంకోటి ఏంటంటే సార్, ఏ మీడియా సంస్థలు కూడా భయపడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్ని అంగబలాలు, ఆర్థిక బలాలు అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎదురుపోవడానికి ఎవరైనా భయపడుతున్నారు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నది. ఇంకేదో రాష్ట్రంలో జరుగుతాయని అన్నారు కదా సార్, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కాకుండా కూడా ఇంకా వేరే ఇక్కడ దేశాల్లో జరుగుతున్నాయి అన్నారు. మన ఏదో వార్తలు నేను చాలా బాగా పకడ్బందీగా చేస్తున్నాడు. పకడ్బందీగా చేసి ఇట్లా ఈ గవర్నమెంట్ స్థలాలన్నీ అలా ఉండిపోతే రాబోయే తరాలకు మంచి భవిష్యత్తు ఉంటుంది, అన్నిటికీ బాగుంటుంది సార్. చాలా మంచి నిర్ణయాలు సార్. అంటే సామాన్యులైన పెద్దవాళ్ళు కొట్టరని చెప్పి కూడా అనిపిస్తుంది. పెద్దవాళ్ళ దగ్గర చేయాలి, సామాన్యులదంటే నార్మల్ వదిలేసేయాలి. సామాన్యుడు బతకడానికే పని చేసుకుంటాడు. వాడు సామాన్యుడు ఎక్కడ చిన్నది ఆక్రమించుకున్నా కూడా వాడి దగ్గర ఎప్పుడైనా బయటకు తీస్తారు. పెద్దవాళ్ళ దగ్గర బయట తీయాలి ఫస్ట్ పాయింట్. హైదరాబాద్ లాంటి ప్రాంతం దాదాపు 100 చెరువుల పైనే ఉన్న అవి దాదాపు ఇప్పుడు మిగిలింది కేవలం 45-50 చెరువులు మాత్రమే మిగిలాయన్నారు. అంతగా ఆక్రమణ గురయ్యాయి అంటున్నారు. సో ఒకసారి హిస్టరీ చూస్తే ఏమనిపిస్తుంది? చాలా అయినాయి సార్. నేను వచ్చి 2013లో హైదరాబాద్ వచ్చాను. మాది వరంగల్, మహబూబాద్ డిస్టిక్. ఇప్పుడు వచ్చినప్పుడు చాలా ఉండే, ఇల్లు లేకుంటుండే. ఇప్పుడు ఈ గత 10 సంవత్సరాల్లో దాదాపుగా దగ్గర పడిపోయినాయి చెరువులన్నీ. సరే వర్షాలు వస్తే ఎక్కడ నీళ్ళు అక్కడనే బ్రేక్ అయిపోతున్నాయి ఆ కబ్జాలు చేసి. చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నారు. ఇదేదో ఎవరికి భయపడకుండా దీన్ని బాగా పకడ్బందీగా అమలు చేసి బాగా చేస్తే చాలా బాగుంటుంది సార్. రాజకీయ పరంగా తీసుకున్నామంటే అధికార పక్షం లేదు, ప్రతిపక్షం లేదు. ఎవరైతే ఇలాంటి ఆక్రమణకు గురి చేశారో అందరికీ కూల్చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోపక్క జిల్లాల్లో కూడా హైడ్రా కమిషన్ తీసుకొని వస్తాము. సో జిల్లాల్లో కూడా ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో అవన్నీ కూల్చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆదేశించడం కూడా జరిగింది. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైడ్రా కమిషన్ ఇక్కడి నుంచి యాక్టివ్గా పనిచేయబోతుంది. మొత్తం కబ్జాలకు గురైన ప్రాంతాలన్నీ కూడా మళ్ళీ స్వాధీనపరచుకోబోతున్నారు అంటున్నారు. చాలా మంచి ఆలోచన సార్ ఇది. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి చాలా ఉంటాయి. ఎందుకంటే మామూలు వాళ్ళైతే ఇంత పకడ్బందీ చేయలేరు కాబట్టి ఈ మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. దాన్ని పకడ్బందీగా భయపడకుండా అమలు చేస్తే ఆయన చిరస్థాయిగా నిలిచిపోతాడు. ఏ ముఖ్యమంత్రి చేయలేని పని ఈ ముఖ్యమంత్రి చేశాడంటే అందరికీ ఎప్పటికి గుర్తుండిపోయే విషయం సార్. సామాన్యంగా మీరు స్వాగతిస్తున్నారా ఇది? తప్పకుండా సార్, తప్పకుండా. చాలా మంచి విషయం. ఎందుకంటే గురైన భూమి కదా సార్, అంతా గవర్నమెంట్ భూమి. అది బడా నాయకులే బాగా కబ్జాలు చేశారు కాబట్టి అది ఆక్రమించుకున్న వాళ్ళను కంపల్సరీ తీసేసి మళ్ళీ గవర్నమెంట్కు అప్పగించడం చాలా బెటర్. మంచి నిర్ణయం. హైడ్రా మరింత దూకుడు పెంచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక ప్రెస్ మీట్లో కూడా చేయడం జరిగింది. ఇక జిల్లాల్లో కూడా హైడ్రా కమిషన్ తీసుకొని రాబోతున్నాము. జిల్లాల్లో కూడా ఎక్కడైతే నాలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారో అవన్నీ కూల్చేయాలని చెప్పి కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. లీగల్గా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ అవన్నీ పరిష్కరించుకుంటూ ముందుకెళ్లాలని చెప్పి కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. మరోపక్క రాజకీయ ఒత్తిళ్లు ఎన్నున్నా కానీ అవన్నీ పట్టించుకోకుండా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మొత్తం ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపట్టాలో అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ వరకు పొలిటికల్ లీడర్స్ ఎవరైనా సరే, అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఎవరైనా సరే నిర్దాక్షిణ్యంగా కూల్చేయాలని చెప్పి కూడా అని చూడడం కూడా జరిగింది. ఇప్పటికే హైదరాబాద్లో దాదాపు 100 చెరువుల పైన ఉంటే ఇప్పుడు కేవలం 40-50 చెరువులు మాత్రం మిగిలాయి. సో ఈ ఈ మొత్తం ఏదైతే ఆక్రమించారో ఇవన్నీ తొలగించాలని కూడా వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. అసలు సామాన్యంగా ప్రజలు అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, హైడ్రా కమిషన్ ఇంత యాక్టివ్గా పనిచేయడం ప్లస్ ఏ విధంగా జరుగుతుందో మనం మాట్లాడుతాం. సో ఏమనిపిస్తుంది మీకు? హైడ్రా కమిషన్ చాలా దూకుడుగా ముందుకెళ్తూ ఉంది. ఎవరు ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో అవన్నీ కూల్చేయాలని చెబుతుంది. ఇప్పుడు ఒక విషయం ఏంటంటేనండి, ఒక 1979 నుంచి అని చెప్పారు. 79 నుంచి అంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన లేఅవుట్లు వేరు, ప్రైవేటు లేఅవుట్లు వేరు. అంటే గవర్నమెంట్ హెచ్ఎండిఏ వాళ్ళు కానీ, నెక్స్ట్ అప్పట్లో డిటిసిపి అనేవారు. అదంతా అవుట్స్కట్స్ అండి. డిటిసిపి కానీ, హెచ్ఎండిఏ కానీ, ఇప్పుడు తర్వాత జిహెచ్ఎంసీలో కలిసింది. జిహెచ్ఎంసీలో కానీ పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చి
చర్యలు తీసుకోవాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ముందు నాళాలండి. ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకి వెళ్ళే వాటర్ వెళ్ళిపోయేటట్టుగా చేయాలండి. ఫస్ట్ ముందు నాళాలు చేయాలండి. సెకండ్ ఎఫ్టీఎల్ చేయాలండి. థర్డ్ బఫర్ జోన్కి వెళ్ళాలండి. నెక్స్ట్ గవర్నమెంట్ ఆక్రమణలో తర్వాత ఫోర్త్ అండి. ఒక 4 ఫేసుల కింద చేసుకుని వెళ్తే మంచిదని మా పూర్తి అభిప్రాయం అండి. నెక్స్ట్ వాళ్ళు ఏదైనా కానీ ముందుని అంటే 4వ పని ముందు ఫస్ట్ చేయటం, ఫస్ట్ పని చివరిలో చేయటం కాదండి. ఫస్ట్ ముందు నాళాలన్నీ క్లియర్ చేయాలండి. నెక్స్ట్ ఇవన్నీ చెరువులు ఎందుకండి ఒకప్పుడు వ్యవసాయ పొలాల గురించి అండి. ఇప్పుడు పొలాలు లేవండి, ఇళ్ళు ఏర్పడిపోయినాయండి. ముందు పర్మిషన్లు ఇచ్చిన వాటికి మట్టుకి అవి నోటీసులు ఇచ్చే పగలగొట్టాలండి. అంటే నిన్న సుప్రీంకోర్టు ఇచ్చింది. అంటే కొంత తప్పు చేసిన వాళ్ళు నిందితులు ఇళ్ళు పగలగొట్టేస్తారా, తప్పు చేసిన వాళ్ళు ఇల్లు పగలగొట్టేస్తారా అని, అది తప్పు అని చెప్పింది సుప్రీంకోర్టు కూడా. నిన్నే తీర్పు ఇచ్చిందండి. అంటే ఉత్తరప్రదేశ్ని దాన్ని ఉదాహరించి. అదే రకంగా ఈరోజు ఏ నోటీస్ ఇవ్వకుండా కొన్ని కోట్ల రూపాయల సంపాదన పగలగొట్టడం కూడా తప్పు అండి. నేను అంటే వాళ్ళకి వేరే ఇప్పుడు డబ్బులు ఉన్నవాళ్ళు పర్లేదండి, పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఉంటారండి. రూరల్లో మా పల్లెటూరులో ఉండాలనుకోండి, ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు యావరేజ్ పొలం తెలంగాణలో 3.5 ఎకరాలు భూమి అండి ప్రతి రైతుకు ఉండేది. ఇక్కడ భూమి ఉండదండి, ఇల్లే ఉంటుందండి. వాళ్ళ జీవిత సంపద అంతా కూడా భూమే ఉంటుందండి. ఒక 30 లక్షలు, 1 కోటి రూపాయలు పెట్టి ఫ్లాట్ కొనుక్కున్నారనుకోండి, ఒక 30 లక్షల రూపాయలు 10 సంవత్సరాలు కష్టపడి సంపాదించి ఆ 30 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి మిగిలిన 70 లక్షల రూపాయలు లోన్ పెట్టి ఇంకో 20 సంవత్సరాలు లోన్ కట్టి అంటే 30 ఈ 70 లక్షలు 20 సంవత్సరాలు లోన్ కట్టాలండి. ఈ 30 లక్షలు సంపాదించుకుంటాకి 10 ఏళ్ళు పడుతుందండి. అంటే 30 సంవత్సరాలు కష్టపడితే కానీ ఒక ఫ్లాటు, ఒక ఇల్లు ఏర్పడుతుందండి. పట్టణాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఓన్లీ ఇల్లే ఆస్తి అండి వాళ్ళకి. అటు రేపు పొద్దున్న పిల్లలు చదువుకోవాలన్నా, బ్యాంక్ గ్యారెంటీలు కావాలన్నా, లోన్లు కావాలన్నా, వాళ్ళకి ఏదైనా వ్యాపారాల్లో ఎగుడు దిగుళ్ళు వచ్చినా, ఉద్యోగాల్లో ఎగుడు దిగుళ్ళు వచ్చినా, ఏ ఉద్యోగం అయినా సరేనండి ఈ ఇల్లే కాపాడద్దని భరోసాతో ఈ ఇళ్ళు కొనుక్కుంటాం, ఫ్లాట్లు కొనుక్కుంటాం చేస్తున్నారండి. దాన్ని మళ్ళీ మనం చట్ట వ్యతిరేకంగా మనం చేయకూడదండి. పర్మిషన్లు ఇచ్చిన మట్టుకి నోటీసులు ఇచ్చి కూలంకషంగా చర్చించిన తర్వాతే చర్యలు తీసుకోవాలండి. ఈలోపు ముందు నాళాల మట్టుకి ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకి వెళ్ళేటట్టుకు మట్టుకి అది క్లియర్గా నాళాల మీద ఎంత పెద్దవాళ్ళు ఉండా తీసేసి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందండి. మీరేమంటారు సార్? నేను హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు అడ్వకేట్గా చెప్తున్నానండి. ఏదైతే మనం ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారో శాశ్వతమైన చర్య ముఖ్యమంత్రి గారు బాగానే తీసుకున్నారు. కాకపోతే ఇంతకు మునుపున్న అధికారులు 2008 నుండి ఈ నాళాల పరిరక్షణ కానీ, లేకపోతే చెరువు పరిరక్షణ కానీ, ఎఫ్టీఎల్ పరిరక్షణ కానీ ఏది జరగటం లేనిది గుర్తింపు ఈ రోజుది కాదు. 2008 నుంచి కేసులు పడుతూనే ఉన్నాయి. ఎఫ్టీఎల్ లెవెల్స్ కానీ, ఎఫ్టీఎల్ లెవెల్స్ ఏ గవర్నమెంట్ కూడా మెయింటైన్ చేయబడలేదు. ఈ మెయింటైన్ చేయబడలేదు అధికారులదే పాత్ర కానీ ఒక ప్రభుత్వాలది కాదు. ప్రభుత్వం వేరు, అధికారులు వేరు. ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారులు వాళ్ళ పరిధిలోకి వస్తారు, అంతేగాని ఈ అధికారులందరూ శిక్షించకుండా ఈరోజు ప్రభుత్వం ఏకపక్షాన ఏదైనా కానీ నోటీసులు ఇవ్వకుండా అని చెప్పి అంటున్నారు కదా. నోటీసులు ఏది తప్పని తెలిసినప్పుడు నోటీసులు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఎఫ్టీఎల్ లెవెల్లో కట్టుకోవడం అనేది అది తప్పే. ఏదైనా కానీ చట్టరీత్యా వేరు, మానవ దృక్పథం రీత్యా వేరు. మానవ దృక్పథంతో ఒకవేళ ప్రభుత్వం అలా ఆలోచిస్తే వాళ్ళకి పర్యావసనంగా ఏదైనా కానీ వాళ్ళకి పునరావాసం కల్పించిన తర్వాత ఇలాంటి చర్యలు తీసుకోబడితే ప్రజల చేత హర్షించబడతారని చెప్పి నేను కోరుకుంటున్నాను. లీగల్గా కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయంటున్నారు. సో గతంలో అధికారులు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. 100% రైట్ ఇది. ఎందుకంటే ఏ నాలాలో ఉన్నట్టుగా కానీ, ఏ ఎఫ్టీఎల్ లెవెల్లో ఉంది కానీ, చిన్న మామూలుగా అన్ని రకాలుగాను కరెక్ట్గా ఉన్నటువంటి కొలతలు ఉన్నటువంటి పర్మిషన్ కావాలన్నా కూడా ఈరోజు అధికారులు చేజాపుతున్నారు. ఎవరు లంచాలు లేకోకుండా ఏ పర్మిషన్ ఇవ్వటం లేదు. ఎందుకు డీవియేషన్, ఎందుకు వైలేషన్స్, ఎందుకు? ఈ వైలేషన్ అరికట్టాల్సింది ఎవరు? ప్రభుత్వాలు కాదు, ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులు. ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది, తర్వాత ఇంకో ప్రభుత్వం వస్తుంది. అప్పుడు ఎవరు తప్పవుతుంది? ప్రభుత్వం తప్పవుతుంది, అధికారులు తప్పవుతుంది. అధికారులను గవర్న్ చేసేది ప్రభుత్వాలు సరిగా గవర్న్ చేయలేదని చెప్పి నేను చెప్తున్నాను. ఇది ఒకటే కాకుండా ఇప్పుడు ఏదైతే ఈ మన పెద్ద కాలేజెస్ కళ్ళ మీద కనపడుతున్నట్లుగానే పల్లా రాజేశ్వర రెడ్డి గారిది కానీ, సలావుద్దీన్ ఓవైసీది కానీ, లేకపోతే ఎన్కన్వెన్షన్ లాంటిది కానీ కళ్ళ ముందర కనపడుతున్న వాళ్ళు ఏమంటున్నారు? మాకు పంచాయతీలు పర్మిషన్ ఇచ్చాయని చెప్పి అంటున్నారు. పంచాయతీలు ఎలాగే ఇస్తాయి? పంచాయతీలు అంటే ఏంటి? పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అంటారు గవర్నమెంట్ బై స్టేట్ గవర్నమెంట్. ఎలా ఇస్తాయి పంచాయతీ రాజులు? వాళ్ళు కోర్టులకి సబ్మిట్ చేస్తున్నారు. మేము తెచ్చుకున్నాము, మాకు పర్మిషన్స్ ఉన్నాయి, దానిలో బేస్ చేసే మేము ఈ విధంగా మేము కట్టడాలు జరిపామని చెప్పి అంటున్నారు. ఇది తప్పు. పర్మిషన్ ఎవడో ఏ అధికారో ఏదో డబ్బులు తీసుకోనో లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించో ఎమ్మెల్యేలతోనో ఎంపీలతోనో చెప్పించుకొని పర్మిషన్ తెచ్చుకున్న మాత్రాన ఎఫ్టీఎల్లో కట్టినవి కానీ, చెరువుల్లో కట్టినవి కానీ, నాలాలు కట్టినవి కానీ సక్రమం కావు. సక్రమం వేరు, పర్మిషన్ తెచ్చుకోవడం వేరు. సక్రమమైన పర్మిషన్ తెచ్చుకొని ఉంటే ఏ గవర్నమెంట్ అయినా కానీ, ఏ అధికారాన్ని కానీ నిర్భయంగా ఉండొచ్చు.
ఈరోజు స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ ఆలోచన చేయాల్సింది ఏమంటే ఏ అధికారులు తప్పు చేసి ఉన్నారో 2006 నుండి కానీ ముందు కానీ ఇప్పుడు కానీ అందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళు ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోకూడదు అని చెప్పి నా అభిప్రాయం అండి.